తెలంగాణ ప్రజలకు ఒకటి క్లియర్‌గా అర్థమైంది. ఇప్పుడు తెలంగాణలో మేధావులుగా చెలామణి అవుతున్న కొంతమంది ఇంటెలెక్చువల్స్ కావచ్చు, మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కేసీఆర్ గారి మీద ఉన్న గర్జుతోనే అప్పుడు కేసీఆర్ గారి పార్టీకి నష్టం కలిగించాలి, వాళ్ళని ఎట్లా చేసి ఓడించాలి, కేసీఆర్ గారి మీద గర్జని ఈ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి తీర్చుకోవాలన్నట్టుగా తీర్చుకున్నారు. వాళ్ళు ప్రతీకారం తీసుకున్నారా, పగ తీర్చుకున్నారో వాళ్ళు ఎట్లా గెలిచిర్రు. అది సమస్య కాదు. గెలిచిన తర్వాతకి కూడా అప్పుడు కేసీఆర్‌ని ఎట్లా ప్రశ్నించిరో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అట్నే ప్రశ్నించాలి. ఈ ప్రశ్నించడం వదిలిపెట్టి ఇంకా మీనంగా వాళ్ళకి భజనలు చేసుకుంటూ ఉంటారు. ఈ 1½ ఇయర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఇస్తాన్న 6 గ్యారంటీల్లో అన్ని గారడీ చేస్తున్నారు కానీ ఒక్కటి కూడా నెరవేర్తలేదు. వాటి గురించి మాట్లాడండిరా బాబు అంటే మాత్రం ఓడు ఆ షర్ట్‌కి, ఓడు ఈ షర్ట్‌కి వీళ్ళు మేధావులంట. వీళ్ళు పర్సనల్ గర్జుతోని వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల్ని రెచ్చగొట్టి ఒక వర్గానికి కొమ్ము కాసుకుంటా వీళ్ళు ప్రజాస్వామ్యవాదులు, మేధావులని చలామణి అవుతున్నారు. వీళ్ళు ఇంకోసారి తెలంగాణ సమాజానికి వస్తే చెప్పు తీసుకొని కొట్టండి. చెప్పు తీసుకొని నిరుద్యోగులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, ఉరికించుకుంటూ కొట్టాలి.